నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత యువ నిర్మాత నాగవంశీ తెలుగుదేశం పార్టీకి 25 లక్షల విరాళాన్ని అందించారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేడుకల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ప్రతి ఏడాది టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహానాడును నిర్వహించడం టీడీపీ సంప్రదాయంగా కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం మహానాడు కడపలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలలో భాగంగా పార్టీకి భారీగా విరాళాలు అందించిన దాతల పేర్లను వేదికపై చంద్రబాబు నాయుడు చదివి వినిపించారు. అందులో భాగంగానే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ 25 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం టాలీవుడ్లో క్రియాశీలకంగా ఉన్న నాగవంశీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అనేక చిత్రాలలో త్రివిక్రమ్ కీలకంగా భాగస్వామ్యం వహిస్తున్నారు. ఆయన భార్య సౌజన్యను కొన్నిసార్లు నిర్మాతగా చేర్చడం, ఫార్చ్యూన్స్ 4 సినిమాస్ అనే సంస్థ కాంబినేషన్లో కొన్ని సినిమాలు కూడా తెరకెక్కించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేస్తున్న నాగవంశీ ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి విరాళం ఇవ్వడం రాజకీయ వర్గాలలోనూ సినీ పరిశ్రమలోనూ ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది. అయితే జనసేన పార్టీకి మాత్రం ఆయన ఎటువంటి విరాళం ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.